అందరికీ శనార్థులు ఉండాలే మీ దీవనార్థులు ఆలస్యం చేసేదేలే ఇక మన ఖతర్నాక్ ముచ్చటలా తెలుసు కదా ముందుగా లేదు హెడ్లైన్స్ తెలంగాణకు కొత్త సీఎం అంట చెప్పిండు బీజేపీ లీడరు ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఫోన్ ట్యాపింగ్ భయం అంట కేసీఆర్ కుటుంబం జైలుకు ఖాయం అంట రాష్ట్రమంతా వరలక్ష్మి పూజలు మహిళల వింత కోరికలు బీసీ పిల్లుకు రాష్ట్రపతి దూరం బీసీ ప్రజలకు ఇక భారం హలో హలో ఏం చేస్తున్నావురా ఏంది అట్లనా సరే సరే ఓరి కొడుక ఇవన్నీ ఫోన్లో మాట్లాడుతురా నాయన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనుకో మనం ముచ్చట వేరే వాళ్ళు వింటుర్రు అనుకో నువ్వు పోతావు నేను పోతా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అందరు లీడర్లు మస్తు భయపడతాండ్రు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు సిట్టు విచారణకు వస్తాండ్రా అయ్యా ఇలా బండి సంజయ్ సార్ కూడా వచ్చిండు సిట్టు విచారణకు మరి ఏమైంది ఒకసారి నేను చెప్తా వార్త చెప్తున్నా ఎక్కడిది ఈ అల్ల బండి సంజయ్ సారు యుద్ధమే ప్రకటించిండులో ముందుగల్లా పాదయాత్రతోనే పబ్లిక్ ను వల్కరించుకుంటా సిట్టు విచారణకు గిట్లా హాజరయ్యిండు గీ లెక్కన పాదయాత్ర చేసినాక సిట్టుకు హాజరైనాక ఏమంటున్నాడో ఇన్నుండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. నేను అధికారులు అడుగుతున్నా వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా అధికారం వీళ్ళకుందా సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా మరి ఏంటి ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు కాళేశ్వరం కేసు మూటల్లో పెడుతున్నారు ఇన్నరు కదా సిట్టు మీద నమ్మకం లేదు సిబిఐకి అప్పచెప్పాలని బట్టే అటెన్క యోగి తీర్లాడుచుకున్నాడు ఎవడన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటరా అన్న ఎవడన్నా ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కొడుకైతే దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది కామన్ అయిపోయింది ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ మామూలు కాళ్ళు మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైమ్ అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ వేసింది అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే ఇన్నరు కదా కేసీఆర్ సార్ ను గిట్లా అరుచుకోబట్టే చూడాలే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విచారణకైతే పెద్ద పెద్ద లీడర్లే హాజరవుతున్నారు ఏడుదాకా పోతుందో ఏమో మొదలు ఎవరు అరెస్ట్ అవుతారో ఏమో ఆఖరి దాకా మనం చూడాల్సిందే. మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అనగానే షాక్ అయ్యింది నేను కూడా మీ లెక్కన మస్తుగా షాక్ అయినా కానీ ఇక ముచ్చట తెలవంగానే సీఎం రేవంత్ సార్ను పెద్ద లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరంట ఇక నాకైతే ఏం సంబంధం లేదు వాళ్ళకి ఈ ముచ్చటతోని బీజేపీ ముఖ్య లీడర్ చెప్తాను ఇనుకోర్రి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు ఇప్పటికే రాజకీయం అగ్గిలెక్క మండుతుంటే సారు అండ్ల జరంతా పెట్రోల్ పోసినంత పని చేసిండు. మరి ఏమన్నాడో మీరే ఇన్నుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమైతుంది ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను
గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఇన్నర్ కదా డిసెంబర్ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఖాయం అనబట్టే ఇప్పుడు ఆ మాటనే పెద్ద మంటాయి కూసున్నదుల్లో ఇటు బీజేపీ లీడర్లకు నడుమ అటు కాంగ్రెస్ కు లీడర్లకు నడుమ పెద్ద యుద్ధమే నడుస్తున్నది. మా లీడర్ను అట్లెట్లా అంటావని బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి సారు కొత్త సీఎం వస్తాడు అన్నాడు కదా. ఆ ముచ్చట మీద చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు నువ్వొక గజనివి అని చెప్పి ఓ గీ తీర్లడుచుకున్నాడు. బీజేఎల్పీ నాయకుడు మహేష్ రెడ్డి వస్తే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గజిని అనుకుంటారు. ఎప్పుడో 3 నెలలకోసారో 6 నెలలకోసారో మా ముఖ్యమంత్రి గారు గుర్కొచ్చి ఏవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతాడని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు. మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా 10 డిసెంబర్లు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండు రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకో. నిన్న ఢిల్లీలో చెప్పిండు నరేంద్ర మోడీని 150 సీట్లకే పరిమితం చేసి, భారతీయ జనతా పార్టీని 150 సీట్లకే పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పోతున్నాడు. మహేశ్వర్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ గురువేంద్ర గింజలంటువి నువ్వు చూసుకో. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ పార్టీలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక్క ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి సఖ్యత లేని మీరా మాట్లాడేది? స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుందాం. ఇన్నరు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే ముచ్చట ముద్దుగున్నదిలే కొట్లాట. వాళ్ళను వీళ్ళని తిట్టుడు, వీళ్ళను వాళ్ళని తిట్టుడు. ఏడుదాకా పోతుందో ఏమో ఈ తిట్టుకునుడు. మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టుకొని ఒక్కొక్కరు ఇళ్ళకి వెళ్ళి అమ్మలు గుడిలోకి కదులుతాండ్రు. నిష్టతోని మంచిగా పూజలు చేస్తుర్రు. ఇవాళ అమ్మ వరలక్ష్మి దినం కదా, అందుకనే గుళ్ళల భక్తులు ఎట్లెట్లా కిటకిటలు ఆడుతుర్రో చూడరు ఒకసారి. శ్రావణ శుక్రవారం నాడు అమ్మలక్కలు ఆనందంగా లక్ష్మీదేవి అమ్మవారిని కొలుసుకున్నారు. ఇయల్లా ప్రత్యేకమైన పూజలు చేసిండ్రు. అమ్మకు ఇష్టమైన నైవేద్యం పెట్టిండ్రు. మన ఎమ్లాడ రాజన్న గుళ్ళ భక్తులు ఎట్లా కిటకిటలాడుతున్నారో చూడుండ్రి. చూసిరు కదా, ఐశ్వర్యం పెరగాలే, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గట్టిగానే మొక్కినట్టున్నారు అమ్మలక్కలు అమ్మవారిని. వరలక్ష్మి వ్రతం చేసినాక అమ్మను మొక్కినాక గీ అక్కలు ఎంత ముద్దుగా పాట పాడిండ్రో ఎన్నుండ్రి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమ రవిబింబముగా, కనుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలమున మెరియ, పీతాంబరములు శోభలు నిండగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుకు ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల సేవల నొందగ, శుభములనిచ్చే దీవెనలాయగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇన్నరు కదా, ఇన్న కొద్దీ ఇనబుద్ధి అయితేనే ఉన్నదిలే. మన తెలంగాణలోనే కాదుల్లో అటు ఆంధ్రలో కూడా శ్రావణ శుక్రవారం పూట గిట్ల మస్తు పూజలు చేసిండ్రు. అరే ఇండ్ల నీళ్ళ కాడికి పోతున్నాయా లేకపోతే నీళ్ళ ఇళ్ళ కాడికి వస్తున్నాయా నాకైతే సమజైతలేదు. వల్ల గుంతల దగ్గరికి మనం పోతున్నాం, లేకపోతే గుంతలే మన దగ్గరికి వస్తున్నాయి కూడా అసలు సమజ్ అయితే ముచ్చటనే లేదు. ఎందుకంటారా, ఆనలు ఆ తీర్లో కొడుతున్నాయి మళ్ళా.
నిజంగానే సముద్రం ఇండ్లలోకి వచ్చినట్టే ఉన్నది కథ. వానదేవునికి మస్తు కోపం వచ్చినట్టు ఉన్నదుల్లా. ఒక్కటేసారి ఉరిమేసరికి గీ తీర్ల వరదలు ఏరులై పారుతున్నాయి పట్నంలా రాష్ట్రమంతా. పట్నంలా వానల దెబ్బకు హైడ్రా కమిషన్ సారే బయటికొచ్చిందంటే సమజ్ చేసుకోండి పరిస్థితి ఎట్లున్నదో. ఇట్లా వానలు జోరుగా పడుతుండేసరికి ఏమన్నా అర్జెంట్ ఉంటేనే బయటికి రావాలి, ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎంబడే ఫోన్ కొట్టాలి అని చెప్పి అంటున్నారు పోలీసులు, వాతావరణం శాఖోళ్ళు. ఇట్లా మన తాన్నే కాదుల్లో దేశం మొత్తం ఇట్లనే వానలు బగ్గ పడుతున్నాయి, వరదలు బాగానే వారుతున్నాయి, కార్లేమో కాయిదాల తీరు గిట్ల కొట్టుకపోతున్నాయి. చూసిరు కదా ఎట్లున్నదో కథ. జర భద్రం మీరు గుట బయటకొస్తే కార్ల తీరే మీరు గుట కొట్టుకోపోగలరు. గొప్పగా కాంగ్రెస్ లీడర్లు జంతర్ మంతర్లో ధర్నా చేసిర్రు. 42% రిజర్వేషన్లు మేమే తీసుకొస్తామని అటెన్క రాష్ట్రపతి మేడంను కలుస్తాం, ఇక బిల్లు పాస్ చేపిస్తామని అన్నారు. మరి ఏమైందోల్లా అసలు రాష్ట్రపతి మేడంను కలవనే లేదు. మరి ఆ కథ ఏందాకా ఏం నడుస్తుందో అరుచుకుందాం పాండ్రి. గుడి చుట్టూ తిరిగినా గుళ్ళ దేవుని దర్శనం కాలేదన్నట్టు కాంగ్రెస్ పార్టీల కథ గట్లనే ఉన్నదుల్లో. ఎందుకంటారా, గంత పెద్దగా ధర్నా పెట్టినా దండుగానే అయ్యింది. రాష్ట్రపతి మేడం బిలువలే వీళ్ళు పోయి గలవలే, అంతా ఉత్తముచ్చటనే అయ్యింది. ఈ ముచ్చట మీద మన సీఎం రేవంత్ సారు ఏమంటున్నాడో ఎన్నుండ్రి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు, ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు, ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు. కానీ మన్మోహన్ సింగ్, శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు. ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది. ఇన్నరు కదా, రాష్ట్రపతి మేడంను కలవకుండా మోడీ, అమిత్ షాలే ఆపిర్రు అనబట్టి అటెనక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ని గీ తీర్లు ఇన్నరు కదా, అటుకెళ్ళి ఇటుదాకా, ఇటుకెళ్ళి అటుదాకా అందరినీ అరుచుకున్నబట్టి చూడాలెండుల్లో. ముఖ్యమంత్రి సార్ అయితే బాగానే మొండి పట్టు మీద ఉన్నాడు. ఆఖర్లా బీసీ రిజర్వేషన్ సాధిస్తాడో లేదో. చూసిరు కదా ముచ్చట్లు ఇయ్యాలండి ఖతర్నాక్ వార్తలు. మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలిసా గప్పదాకా చూస్తారండ్రీ. ఏంది ప్రైమ్ 9.